కాక్రోచ్ జనతా పార్టీ అని కొత్తగా పెట్టినాడు చాలా మంది ట్రోల్ చేసిర్రు. ఏదో పవర్లు ఉన్న పార్టీ మీద మీమ్స్ వేస్తందుకు సెటైర్లు వేసి ఆన్లైన్ పేజీ గంతే అన్నట్టు మాట్లాడిర్రు. కానీ ఏమంట ఇంటర్నెట్కి వెళ్ళి జంతర్ మంతర్ కాడ జంగు చేసేదాకా పోయిందో, అటెన్క సెంట్రల్ చదువుల మంత్రినే కొలువులకెళ్ళి వీకేసేదాకా పోరాటం చేసిందో అప్పుడు పరిశాన్ అయినరు పబ్లిక్ అంతా. అందుకే ఇప్పుడు ఆ సీజేపీ ఇన్స్పిరేషన్ తోని దేశంలో ఇంకో కొత్త ఆన్లైన్ ఉద్యమం షాలైంది. మరి దాని వెనకెవరు ఉన్నారు, ఇంతకీ ఎందుకు షాల్ చేసిర్రు అని అంటే, దేశ రాజకీయాల్లో యువత ఉద్యమాల్లో జెన్జీ నిరసనలల్లో కాక్రోచ్ జనతా పార్టీ చరిత్ర సృష్టించి పోరాటాలకు కొత్త జోష్ తెచ్చేవరకలా ఇక దాన్ని చూసి సీజేపీ తీరే ఆర్హెచ్ఏ రిజర్వేషన్ హటావో ఆందోళన పేరు మీద సరికొత్త ఆన్లైన్ ఉద్యమం పుట్టుకొచ్చింది. కులాన్ని బట్టి రిజర్వేషన్లు ఉండొద్దు, కుల గణనను రద్దు చేయాలని డిజిటల్ ఉద్యమం మెయిన్ డిమాండ్. ఇక ఇన్స్టాలో ఈ పేజీకి ఇప్పటికే ఏం తక్కువ 5 మిలియన్ల మీదనే ఫాలోవర్లు వచ్చారు. దేశంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ వంటి పెద్ద పెద్ద పార్టీల కంటే ఈ ఆన్లైన్ ఉద్యమ పార్టీకి ఉన్న ఫాలోవర్లు ఎక్కువ తేలింది. అయితే వీళ్ళు మొత్తం మీద అనేది ఏంటంటే, కులాన్ని ఆధారం చేసుకొని రిజర్వేషన్లు ఇచ్చుడు తీసేసి కులం లేని సమాజాన్ని తెచ్చుడే కాకుండా ప్రతిభ ఆధారంగా అవకాశాలు ఇవ్వాలనేదే మేము చెప్పేది అనుకుంటా. రిజర్వేషన్ రాజకీయంలో నష్టపోయిన పౌరుల మద్దతుతోని ప్రతిభే ప్రామాణికంగా నడిచే ఉద్యమం మాది అని బయోలో రాసుకొచ్చిరు. మరి ఆన్లైన్ ఉద్యమం వెనుక ఏ పార్టీ ఉన్నది ఇంతకు అనుకుంటా ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ జోరు అందుకున్నది. కానీ మాకు ఏ రాజకీయ పార్టీతోని సంబంధం లేదని ఇప్పటికే చెప్పేసి ఇల్లు. అయితే దేశంలో పురాగా రిజర్వేషన్లే తీసేయాలని కాదు మేము చెప్పేది. దివ్యాంగులు, అనాథ పిల్లలు, దేశం కోసం పానాలు అర్పించిన జవాన్ల పిల్లలు అని వాళ్ళ వర్షను ప్రసారం చేస్తుండే వరకలా ఆన్లైన్లలో ఒక్కొక్కరు ఒక్కో తీర రికామ్ లేకుండా రియాక్ట్ అవుతుర్రిగా. కుల రిజర్వేషన్లు వద్దని చెప్పి మళ్ళా ఈ ఉద్యమం కోసము అంబేద్కర్ ఇచ్చిన బోధించు, సమీకరించు, పోరాడు అనే పిలుపుని వాడుకునే వరకలా ఏ క్యా హే అని అనుకుంటా కామెంట్లు వేస్తున్నారు కొందరు నెటిజనాలు. అయినా ఇన్నేళ్ల సంధిలేంది ఇప్పుడే మోపి వేసి ఆన్లైన్లో కాక్రోచ్ జనతా పార్టీని చూసి కాపీ కొట్టిరంటే నకల్ కెలియే బి అకల్ చాహియే బాయ్ అనుకుంటా పోస్టులు వేస్తున్నారు ఇంకొందరు. మరి ఆన్లైన్ ఉద్యమం మీద సోషల్ మీడియా జనాలు సరే, పవర్లున్న పార్టీ సెంట్రల్ లీడర్ల మాట ఏందనంటే, ఇదివరకు అమిత్ షా అసొంటి కమలం పార్టీ పెద్ద నేతలు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇగో వీళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి గట్టిగా. రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు, రాజ్యాంగం ప్రకారం హక్కుల ప్రకారం ఎవరికి దక్కవలసిన రిజర్వేషన్లు కులాల లెక్కతోనే దక్కుతాయన్న వర్షన్ వైరల్ అవుతున్నది. మరి ఇప్పుడు ఈ జెన్జీ ఉద్యమాల ఊపుల ఈ రిజర్వేషన్ హటావో యాజిటేషను మరి ఆయనతో ఏదో మూడొద్దుల ముచ్చట అన్నట్టుగా సోషల్ మీడియాలో ఏదో కొన్ని రోజులు హడావిడి చేసి అటెంక సప్పులు లేకుండా సైలెంట్ అవుతుందా, ఇట్లనే మిలియన్ల కొద్ది ఫాలోవర్లతో రేపేపే మనం ముంగట పడుతుందని చూడాలిగా.